మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అందించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల పోరాట సమితి నాయకుడు సమయ్య మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, వృద్ధులు వితంతువులు పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని వారు విమర్శించారు. పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరీ కోసం 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో వికలాంగుల శాఖలో ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకి 25,000 రూపాయలు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని గుర్తించి వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకి ఉచిత బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు 6,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చినాయో పెన్షన్ అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది తప్ప ఇప్పటి వరకు ఇంకా పెన్షన్ పెరగలేదు. ఎన్నికలు జరిగే సమయంలో ఈ పెన్షన్లు పెంచుతామని చెప్పినాం కదా, ఈ 6,000 రూపాయలు చూసి ఓట్లు వేస్తారని చెప్పేసి ఓట్లు వేసుకున్నారు, సీట్ల మీద కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఏ సభలలో కానీ ఎక్కడ కూడా ఏ మంత్రి మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి మాట్లాడతలేరంటే ఇది వికలాంగుల పట్ల నిర్లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తున్నది వికలాంగుల హక్కుల పోరాట సమితి. ఇవాళ గాంధీ మార్గంలో దీక్షలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం ఇంతవరకు చలనం లేకుండా ఉంటున్నదంటే వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోని అని ఉన్న సందర్భాలు ఉన్నాయి. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. భవిష్యత్తులో మా హక్కులు కాల రాస్తే మూల్యం చెల్లించక తప్పదు. 2016 చట్టంలో క్లియర్గా చెప్పింది వాళ్ళు చదువుకున్నటువంటి దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, వాళ్ళు నివాసం ఉండాలని చెప్పేసి చెప్పింది. కానీ ఇలా ఇందిరామ ఇళ్లలో కూడా 5% రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఉంటే ఎక్కడ కూడా ఆ జీవోను అమలు చేస్తలేరు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 34వ జీవో తీసుకొచ్చింది. దేనికోసం? వికలాంగుల సంక్షేమ శాఖను స్వయం ప్రతిపత్తిగా ఉండడం కోసమని. దాన్ని అమలు చేస్తలేరు. ఆ జీవోను ఎందుకు అమలు చేస్తలేరని ఈ సందర్భంగా మంచాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మీరు ఇచ్చారో ఆ హామీ అమలు చేయకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వందే. భవిష్యత్తులో తప్పకుండా మీరు మూల్యం చెల్లించక తప్పదు.